మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలామంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3-4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి, మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ, దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ, లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలామంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా
మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నాయో మరి రాబోయే 6 నెలలలో వివాహ యోగము, సంతాన యోగము, విదేశీ యోగము, అదేవిధంగా కొంతమేర అనుకున్నటువంటి వారితోనే వివాహం చేసుకునే యోగము, మంచి ఉద్యోగ యోగము, మీరు అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నవి. సో చాలా అంటే చాలా వేగవంతంగా మీ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇది సత్యం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ప్రమోషను, బదిలీ లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ, మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి మంచి పురోగతి. ఎందుకంటే మీ ఐడియాలజీ ద్వారా, మీ టెక్నాలజీ ద్వారా, ఎందుకంటే మీకు ఏ పని ఇచ్చినా కూడా చేస్తాడు అనేటువంటి, ఎందుకంటే పని వర్క్ చేయించి మీ లోపల ఉన్న టాలెంట్ను బయటపెట్టి ఇప్పుడు నేను చేయాలంటే కష్టమవుతుంది. కనుక మీరు మీ టాలెంట్తో ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి. గతంలో నిలిచినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరగబోతున్నాయి. మీకు కూడా భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు యోగాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ ఆలోచనలకు, సలహాలకు విలువ పెరుగుతుంది. సోషల్ మీడియా, ప్రజావేదికపై మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. సోదరుల, స్నేహితుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లవ్ రిలేటెడ్ కానీ కుంభరాశి వారికి ఖచ్చితంగా 1 లేదా 2 లవ్ బ్రేకప్స్ అయితే ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైనా నెంబర్ 9, నెంబర్ 19, అదేవిధంగా 27లో, మన 28లో, 27లో జన్మిస్తే తప్పకుండా నాకు మీరు కలిసే ప్రయత్నం చేయండి కాల్ రూపకంగా. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అనవసర వస్తువులు కొనుగోలు తగ్గించుకోండి. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల టెన్షన్ పెరగవచ్చును. కొంత నోస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్త ప్రసరణ కావచ్చును. ఇది గమనించుకోండి. సమస్యలపై శ్రద్ధ అవసరము. అదేవిధంగా స్నేహితుల మాటలు నమ్మి ఆర్థిక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇది బాగుంటుంది, లేదా ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇక్కడ బాగుంటుంది అనేటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత జాగ్రత్త వ్యవహరించండి. ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. నువ్వుల నూనెతో తప్పకుండా దీపం వెలిగించండి. మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో దీపారాధన చేసి హనుమాన్ చాలీసా చదువుకోండి. కుంభరాశి వారు 2025 జూన్, జూలై నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులలో, అష్ట కష్టాలతోనే ఉన్నారు. ఎవరైనా డబ్బులు అడిగినా ఇవ్వకపోవడం కానీ, మానసికంగా స్ట్రెస్ ఉండడం కానీ, అన్నదమ్ములకు గొడవలు జరగడం కానీ, ఎవరినైనా కోల్పోవడం కానీ, అమ్మనో నాన్ననో, ఇలా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి మీకు 2018, 19, 20లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే 6 నెలలు కొంత మీకు బాగుంది. వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా చూయించుకోండి. మీరు నన్ను సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, మొదటిసారిగా చూసారో, ఇక చివరిసారిగా అనుకుంటారో మీ ఇష్టం. మీరు నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఒక రవ్వంతన మార్పు అనేది నేను చూపించుకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.